ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలను నెరవేర్చకుండా మోసం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఇకపై దేశ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని 2029 ఎన్నికల్లో దేశానికి కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని, ఆయనే దేశానికి దిక్సూచిగా ఉన్నారని టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమితులైన టీకే విశ్వేశ్వరరెడ్డి స్థానిక ఏపీ పేపర్ మిల్ ఎదురుగా ఉన్న కృష్ణసాయి కళ్యాణ మండపంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు వీలుగా జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తానని చెప్పారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి నేతృత్వంలో అందరూ సమన్వయంతో పనిచేస్తామని తెలిపారు. అక్టోబర్ 5వ తేదీన మున్సిపల్ కాలనీలో జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇక రాజకీయాలు మానుకుని వ్యాపారం చేసుకుంటే మంచిదన్నారు. విశ్వేశ్వరరెడ్డితో పాటు మూడోసారి రాజమండ్రి నగర కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికైన బాలేపల్లి మురళీధర్, నూతనంగా నియమితులైన పీసీసీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ అరిగెల అరుణకుమారి, పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్ తదితరులు దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకుని వస్తామని ప్రతిజ్ఞ చేశారు. వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ద్వారానే నిజమైన కార్యకర్తలకు గుర్తింపు లభిస్తుందన్నారు. పార్టీని బలోపేతం చేయడానికి అహర్నిశలు శ్రమిస్తామన్నారు. తమకు అవకాశం కల్పించిన కాంగ్రెస్ అధిష్టానం, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు బెజవాడ రంగారావు, అబ్దుల్లా షరీఫ్, దేవత సుధాకర్, కిషోర్ జైన్, డాక్టర్ వడయార్, మోతా శారద, డాక్టర్ శ్రీనివాస్, బత్తిన చంద్రరావు, చామర్తి లీలావతి, పట్నాల శ్రీనివాస్, బిల్డర్ బాబీ, బర్రె సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు చెప్పే కదా ఎప్పుడు అవుతుందో తెలియదు. అలాగే రాజధానిని తిరుపతిలో మీటింగ్ పెట్టి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేను బ్రహ్మాండమైన రాజధానిగా తీర్చిదిద్దుతానని 10 సంవత్సరాల క్రితం చెప్పాడు. రాజధాని ఏమైపోయింది, బట్టి తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ తర్వాత మొన్నేమో సీతారామ మన పార్లమెంట్లో 15,000 కోట్ల రూపాయలు మీకు అప్పు ఇప్పిస్తున్నారు. అప్పు ఇప్పించడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు, నరేంద్ర మోడీ గారు ఎందుకు? అప్పు కావాలంటే ప్రపంచ బ్యాంక్ దగ్గర ఇక్కడ అప్పులు చేసే ఎక్స్పర్ట్స్ చాలామంది ఉన్నారు. జగన్ అడిగితే 1,00,000 కోట్లు అప్పు ఇప్పిస్తాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినా ఎంత అప్పు కావాలంటే అంత అప్పు ప్రపంచ బ్యాంక్ తేవాడు. అప్పులు తెచ్చి రాజధాని డెవలప్ చేయవలసిన అవసరం లేదు. దానికి కేంద్ర ప్రభుత్వం అవసరం కూడా లేదు. కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ఏ హామీ, ఒక్క హామీ కూడా విభజన హామీ నెరవేర్చలేదు. అదిగో ఇదిగైనా అరచేతిలో స్వర్గం చూపెడుతున్నారు. ఎన్నిసార్లు నమ్ముతారు? ఫస్ట్ టైం నమ్మారు, సెకండ్ టైం నమ్మారు, థర్డ్ టైం నమ్మాలా వద్దా అనుకుంటూ అటు ఇటు ఊగిసలాడుతూ నమ్మారు. ఇక ఫోర్త్ టైం ఎట్టి పరిస్థితుల్లోనూ నరేంద్ర మోడీని భారతదేశ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి డెఫినెట్గా ఈ భారతదేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. ఆయనే దిక్సూచి. నగరాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా ఆఫీస్ మెయింటైన్ చేస్తూ కార్యవర్గాన్ని ప్రతిసారి కూడా ఏర్పాటు చేసుకుంటూ నా వంతు బాధ్యతగా నగరంలో అలాగే రూరల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి చేస్తూ వచ్చాను. ఇప్పుడు 3వసారి నాపై ఉంచినటువంటి బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తాను. అట్లాగే సిటీలో మరలా నూతన కార్యవర్గాన్ని, అలాగే వివిధ విభాగాల అధ్యక్షులను, అలాగే యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ ఇవన్నీ కూడా అవసరార్థం పెద్దలతో చర్చించి మార్పు చేసుకుంటూ నగరంలో కాంగ్రెస్ పార్టీని పటిష్టపరచడానికి నా వంతు కృషి చేస్తానని